ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ పెడితే నేను దాన్ని బట్టి ఎలాంటి వంటలు చేయాలో మీరు పెడితే దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టకపోతే నాకు తెలియట్లేదు. నేను మామూలుగా ఇంట్లో ఎలా చేసుకుంటానో అవే పెడుతున్నాను. ఈరోజైతే ఆనపకాయ కోడిగుడ్లు పులుసు పెడుతున్నాను. అదే ఉల్లిపాయలు వేసి మసాలా ఫస్ట్ ఆనియన్స్ వేసి టైంకి వీడియో మిస్ అయిపోయింది. అందుకని ఉల్లిపాయలు సగం వేగిపోయాక మీకు చూపించాను. ఉల్లిపాయలు టమాటాలు కలిపి మిక్సీ చేసాను పేస్ట్ కింద. ఆవాలు చిటపటమన్నాక అప్పుడు ఈ పేస్ట్ వేసానమాట. పక్కనైతే కోడిగుడ్లు పెట్టాను, ఉడుకుతున్నాయి. అయితే ఆనపకాయలు ముక్కలు కోసాను. ఫస్ట్ అయితే ఉప్పు కారము వాటర్ వేసేసి ఆనపకాయలు కొంచెంసేపు ఉడికిస్తాను. ఫస్టే మనం పులుపు వేసేస్తే ఆనపకాయ ఉడకదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఉప్పు కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెంసేపు మగ్గబెడుతున్నాను. కొంచెంసేపు ఇది ఉడికాక ఆ తర్వాత పులుసు వేస్తాను. ఇప్పుడైతే ఆనపకాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు పులుసు వేసేస్తాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుతో రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసం వేసేస్తున్నాను. రసం వేసాక నేను ఎప్పుడు రసంలోని పొడి వేస్తాను కదా, చేపల పులుసులోని అలాగా ఆ పొడి వేసేస్తాను. ఒక స్పూను, హాఫ్ స్పూను వేసేస్తే కొంచెంసేపు మరిగాక అంతే, మన ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుంది. సింపుల్గా అయిపోయింది. కోడిగుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఈ పులుసు మరిగినప్పటికీ కోడిగుడ్లు ఉడికిపోతే ఆ కోడిగుడ్లు ఇందులో వేసేస్తాను. ఈరోజైతే సింపుల్గా వండేసాను ఆనపకాయ పులుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ పెట్టమని అడిగితే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. మన కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డు పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.